ఒక శ్రేష్టమైనటువంటి మాట చెప్తున్నాను వినండి. మన కాళ్ళకు సముద్రపు నీరు తాకకుండానే సముద్రం దాటేవచ్చు, కానీ మన కళ్ళ గుండా కన్నీరు రాకుండా ఈ జీవిత ప్రయాణం, ఈ జీవిత సముద్రం, ఈ జీవన సాగడము కష్టం. తెలుసా? మీకు తెలుసా? ఇశ్రాయేలుని దేవుడు ఎర్ర సముద్రం దాటించేటప్పుడు ఎర్ర సముద్రంలో నీళ్లు వారి కాలికి తాకాయా? తాకలేదు. కానీ వారు ఎర్ర సముద్రాన్ని దాటేశారు. కానీ కళ్ళల్లో కన్నీరు రాకుండా వారు జీవిత సాగరాన్ని దాటలేకపోయారు. ఆ కన్నీటి ప్రభావమే ప్రభు హృదయాన్ని కనికరింపజేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కన్నీటి ప్రార్థన అంత శ్రేష్టమైనది. ఈరోజు కన్నీటి ప్రార్థన మన జీవితాలకు స్థిరమనిచ్చేది. కన్నీటి ప్రార్థన మన బ్రతుకును లేవనెత్తగలిగినది. ఈ కన్నీటి ప్రార్థన చేసినటువంటి భక్తులు ఎవ్వరు కూడా పాడైపోలేదు.